బీజేపీ రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి రాహుల్ గారు ఉన్నారు. అన్న చెప్పండి నిన్న వెహికల్ ట్రేస్ చేశారు కదా! మీరు పట్టుకున్నారు కదా! దానికి అసలు ఆ వెహికల్‌కు నంబర్ గాని, వెహికల్ ట్రేస్ చేయడం గాని ఏమైనా జరిగిందా? 100% చెప్పాలంటే వాస్తవానికి వీళ్ళు గోవులను ఎప్పుడైతే అన్యమతస్థులు వాళ్ళను తీసుకెళ్తున్నారో ఏ వెహికల్ వాళ్ళు కరెక్ట్ నెంబర్ పెట్టరు. మేము ట్రేస్ చేద్దామని చూస్తే కూడా వెహికల్ నెంబర్ చేంజ్ చేస్తారు. ఆ వెహికల్ నెంబర్ ఉన్న వెహికల్ నెంబర్ గిట్టంగా ఏదో అన్నోన్ నెంబర్ ఉంటది. ఇది ఇప్పుడే కాదు ప్రతి ఒక్కసారి జరిగేదే. వాళ్ళు చాలా ప్లాన్‌గా చేస్తారు. వాళ్ళు ఇంకోటి ఏం చేస్తారు, వెహికల్ మూవ్‌మెంట్ చేసేటప్పుడు వాళ్ళతో పాటు ముంగల ఒక వెహికల్, వెనకాల ఒక వెహికల్. అంటే మన హిందువులు ఎవరన్నా దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళని అటాక్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ఆల్రెడీ ఆళ్ళు రాడ్లు, కత్తులు, కటోరాలు అన్నీ పెట్టుకొని చేసి మన హిందువుల మీద దాడి చేయడానికే ఉద్దేశంతో ఉంటారు తప్ప వాళ్ళు వేరే ఇది కాదు. ఈరోజు మనం వాస్తవానికి మన గోవుని మనము హిందువులము ఒక తల్లితో గాని, మనము శతకోటి దేవతలు మన ఆవులో ఉందని మనం భావిస్తాం. పొద్దున్న లేసి మనం ఇంట్లో కార్యక్రమం చేయాలంటే గోమాతని పూజ చేస్తూ మనము గోమూత్రం ఇల్లంతా దాన్ని శుద్ధి చేసుకొని చేస్తాం. అటువంటి పవిత్రమైన గోవుని మనం ఈరోజు మనము ఇటువంటి మూర్ఖులు దాన్ని కలబరాలకు పంపించి ఏదో అదే వేరే విధంగా చేయడం చాలా దురదృష్టకరం. అది మా శంషాబాద్‌లో జరగడం మాకు చాలా బాధాకర విషయం. శంషాబాద్‌లో ఇప్పుడే కాదు ఎన్నో సార్లు అయితే కూడా మా గోరక్షక్ గాని, మా గోదలు గాని, మా మా బజరంగ్ దళ్ వాళ్ళు గాని, మేము బీజేపీ నాయకులం గాని చాలామంది నరకుడ రూట్‌లో గాని రీసెంట్ డేస్‌లోనే శంషాబాద్ హైవే దగ్గర, సాతంరాయ్ దగ్గర నరకుడ రూట్‌లో ఆపడం జరిగింది. ఎన్నో గోవులను మనం గగన్‌పాట్ దగ్గర ఉన్న గోశాలకు పంపడం జరిగింది. దీన్ని ఖండిస్తున్నాము. ఇది నెక్స్ట్ టైం కావద్దని కూడా మేము దీన్ని వెనుకబడతాం. ఇంకోటి నేను గవర్నమెంట్ వినిపించేది ఒకటే ఈ విషయంలో. స్టేట్ గవర్నమెంట్ గానీ, ఇది మన సెంట్రల్ కూడా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. మన భారతదేశంలో తమిళనాడులో, కోయంబత్తూర్‌లో యానిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉంది. ఆఫీసర్స్ ఉన్నారు. దానికి ఒక సెపరేట్ సిస్టమ్ ఉంది. సో నేను ఈరోజు రిక్వెస్ట్ చేసిన గవర్నమెంట్‌కి ఏందంటే, అయ్యా ఏదైనా సరే మనం ప్రతి ఒక్క జీవిని కాపాడే బాధ్యత మన అందరిది. ఎందుకంటే మనుషుల కంటే ఎక్కువ మనను ప్రేమతో చూసేది గానీ, లేకపోతే మనకు ఆప్యాయంగా ఉండేది గానీ యానిమల్స్ కంటే ఉండదు. అది కుక్క గానీ, ఆవు గానీ, ఏ జంతువైనా సరే. దానికి నోరు లేదు కాబట్టి దాన్ని ప్రతి ఒక్క జీవిని కాపాడే బాధ్యత మనది. దానికి ఒక సెపరేట్ ఆఫీసర్ సెల్స్, ఒక యానిమల్ ఆఫీసర్ సెల్స్ చేద్దాం. ప్రతి ఒక్క గవర్నమెంట్ దాన్ని సపోర్ట్ చేయాల్సిందే. చేసే అప్పుడు మనము మన యానిమల్స్‌ని కాపాడే విధానం ప్రతి ఒక్క అప్పుడు ఏమైతుందంటే పబ్లిక్‌లో అవేర్‌నెస్ వచ్చి ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఇండివిడ్యువల్ దే విల్ నో దట్. అంటే వాళ్ళకి అర్థమవుతుంది. అరే మనం కాపాడే బాధ్యత పోలీసు వాళ్ళు మనకు అవేర్‌నెస్ తీసుకొస్తున్నారు కాబట్టి మనం కూడా దాన్ని కాపాడాలి అనే ఇంటెన్షన్ వాళ్ళకి ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది కాబట్టి చేయాలని ఒక విన్నపం. ఇప్పుడు వేరే జంతువులను హింసించినప్పుడు కూడా కొన్ని సందర్భాలలో చాలామంది స్వచ్ఛంద సంస్థలు రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేయడము, వాటిని మూగ జంతువులను చంపొద్దని చెప్పేసి చాలా డిమాండ్స్ కూడా పెట్టినారు. అట్లాంటి సందర్భంలో ఆవులను చంపినప్పుడు మాత్రం వీళ్ళెవరూ బయటకొచ్చి మాట్లాడని పరిస్థితి ఉంది ఇప్పుడు. ఇదే 100% కరెక్ట్ క్వెషన్ చేశారు సార్ మీరు. సో ఈ విషయంలో ఏందంటే ఇక్కడ రాజకీయం అడ్డొస్తది. మనము చాలామంది రాజకీయ నాయకులు మన హిందువులం, వాళ్ళ ఎలక్షన్ రాగానే మన హిందువులం ఒక్కటుండాలి, మనం వీళ్ళని గెలిపించుకోవాలి, వీళ్ళకి ఓటేయాలి అని చెప్పుడు తప్ప మళ్ళీ ఎలక్షన్ అయిపోగానే ఇటువంటి సిచ్యువేషన్స్ ఏమున్నా రారు. వెనుకల నుంచి ఇంకా ఉల్టా చేసి ప్రయత్నం చేసినారు తప్ప రారు. గోమాతని కాపాడే వచ్చేటోడే హిందువు నా విషయంలో. ఎందుకంటే గోమాతని ప్రతి ఒక్క యానిమల్ని మనము ఏదో దేవునిగా మన అమ్మలాగా భావించే మన గోమాతని మనం ఏమైనా అడ్డంకులైన యాజ్ పర్ యానిమల్ యాక్ట్ ప్రకారం ఎటువంటి అడ్డంకులైన గోమాతని కాపాడాడే కరెక్ట్ హిందూ అని నా భావన. ఎలక్షన్ గురించి అన్ని మతస్థులని వాళ్ళని ఎంకరేజ్ చేసి తర్వాత వాళ్ళని ఏమో ఇష్టాలు కూడా వాడుకొని వాళ్ళని బ్యాక్ ఎండ్లో వాళ్ళని ఇంకోటి నిన్నమ్మన అయిన సిచ్యువేషన్లో శంషాబాద్లో మీరు చూడండి ఒకసారి. మేము పోలీసు వాళ్ళని అక్కడ ధర్నా చేసి పోలీస్ స్టేషన్ ఎంతో మేము మన హిందువులందరం మన హిందువుల నాయకులందరూ అక్కడ జమకూడి ధర్నా చేస్తే అప్పుడు పోలీసు వాళ్ళు అవేర్నెస్ వచ్చి కొన్ని కేసెస్ పెట్టారు. అది కూడా ఓన్లీ పీటీ కేసెసే. ఆడ ఏడనీకు నీకు మా హిందువులు పాపం మా పిల్లలు వాళ్ళు ఆపడానికి ప్రయత్నిస్తే వాళ్ళని కొట్టారు, చంపడానికి వెళ్ళారు, అటెంప్ట్ మర్డర్ అవి చేయలేరు. సింపుల్ పిట్టి కేసెస్ వేసి వాళ్ళని ఈరోజు పంపించారు. 351 కేసు ఒకటి నాన్ బెయిలబుల్ వేశారు. ఇంకా వేరే 108, 109 వేశారు. అటెంప్ట్ మర్డర్ వేయండి, మీకేమి ఇబ్బంది? వాస్తవానికి కనిపిస్తున్నాయి కదా విజువల్స్. ఆడ మీకు బాగా చెప్తా కొట్టారు కదా పిల్లలని, కొట్టి చంపడానికి ప్రయత్నం చేశారు కదా, మీకు ఏమి ఇబ్బంది వస్తుంది? మీకు రాజకీయ నాయకులను ఒత్తిడి ఇస్తున్నారా? మీకు ఎందుకు పోలీస్ వ్యవస్థను ఒకటే కొడుతున్నా? అయ్యా మీరు మీ చట్టం
మీ రూల్స్ ఏమున్నాయో దాని ప్రకారం 100% ఇంప్లిమెంట్ చేయండి తప్ప ఏదో రాజకీయ ఒత్తిడి వల్ల వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మాత్రం 100% మీరు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. మన గోమాతను కానీ మన యానిమల్స్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్క ఇండివిజువల్కి ఉంది కాబట్టి ఇది నెక్స్ట్ టైం మేము ఖండిస్తున్నాం. ఇది కావద్దు. నేను అన్న ప్రకారం ఒక యానిమల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అలర్ట్ చేయాలి. ప్రతి ఒక్క క్లస్టర్లో ప్రతి ఒక్క ఏరియాలో యానిమల్స్ని కాపాడే ఒక సపరేట్ టీమ్ని యంత్రాంగం రెడీ చేస్తే మనము మన నేచర్ని కానీ మన యానిమల్స్ని కానీ మన వ్యవస్థని కాపాడటం వల్ల అవుతాం. హిందువులు పవిత్రంగా పూజించే ఆవులను ఎవరైనా చంపినా కూడా అది నేరం కింద వస్తుంది కాబట్టి అట్లాగే ఎలిమెంట్ యాక్ట్ ప్రకారంగా అట్లాగే ఒక ఆవులను రక్షించడానికి కూడా ప్రత్యేకమైన టీంలను కూడా ఏర్పాటు చేయాలని చెప్తున్నారు. భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు జరిగితే మాత్రం మేము ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా ఎవరైతే గోలను అక్రమంగా రవాణా చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, కిరణ్ కుమార్, పల్లవి టీవీ, శంషాబాద్.